పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా ఆరుద్రోత్సవం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమేశ్వరుడికి ఆరుద్రోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వలె అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించగా ఈ ఉత్సవాన్ని తిలకించిన భక్తులు తరించిపోయారు. మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా శక్తివంతమైంది కావడంతో పాటు శివుడు జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆరుద్రోత్సవాన్ని పాలకుర్తిలోని సోమేశ్వరాలయంలో ప్రతి నెల ఆరుద్ర నక్షత్రాన వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు అగ్నిస్తంభంగా అవతరించిన రోజు కావడంతో పాటుగా శివరాత్రికి సమానమైన రోజు ఆరుద్ర నక్షత్రం కావడంతో ఆ పరమేశ్వరుడిని అభిషేకించిన ధ్యానించిన భక్తులకు కష్టాలు నష్టాలు సమస్యలు దోషాలు చీడపీడలు తొలగిపోయి రెట్టింపు పుణ్యఫలం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ నక్షత్రం రోజున శివారాధన చేసిన భక్తులకు విశేషమైన ఫలితం దక్కడంతో పూర్వ వైభవం సిద్ధిస్తుందనే నమ్మకం రావడంతో ఆ పరమశివుని కొల్చేందుకు వందలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వేద పండితులు దేవగిరి అనిల్ శర్మ నేతృత్వంలో తొలుత విఘ్నేశ్వర పూజ 105 కలశాలకు కలశ పూజ నిర్వహించిన అనంతరం సోమేశ్వరుడికి 108 కలశాలతో జలాభిషేకం చేసి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకాలు చేశారు. అనంతరం సోమేశ్వరుడికి గజ పుష్ప అలంకరణ, గర్భాలయ దీపోత్సవం, వివిధ పుష్పాలతో విశేష నీరాజనం, నక్షత్ర హారతి, కుంభహారతి నిర్వహించారు. హరహర శంభో శంకర మహాదేవ భక్తుల నామస్మరణతో ఆలయం మారుమోగింది. తెలంగాణ వ్యాప్తంగా పాలకుర్తి హరిహర క్షేత్రం విరిసిల్లేలా 2023 సంవత్సరం నుండి ప్రతి నెల 27 రోజులకు ఒకసారి ఆరుద్రోత్సవాన్ని క్షీరగిరి కొండపై అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దేవగిరి అనిల్ శర్మ తెలిపారు. ఇప్పటి వరకు 33 సార్లు ఆలయంలో ఆరుద్రోత్సవం భక్తుల సహకారంతో మేళతాళాలు భజన సంకీర్తన మధ్య అంగరంగ వైభవంగా విశేషంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శూన్యంలో నేనుండగా నా లోకం నీవేనయా. శివ శివ శంకర సాంబ శివ శంకర హరో హర 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 నీలకంధర. పార్వతీ పరమేశ్వరు శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా దాదాపుగా 2023 సంవత్సరంలో ప్రారంభమై స్వామివారి నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా ఆరుద్రోత్సవం ప్రతి 27 రోజులు ఒక్కొక్కసారి స్వామివారికి ఆరుద్రోత్సవం అనేటువంటి సత్సంకల్పంతో చాలా విశేషంగా స్వామివారికి 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, అదేవిధంగా గజ పుష్పాలంకరణ, అదేవిధంగా స్వామివారికి విశేష నీరాజనములు, నక్షత్రహారతి, కుంభహారతి ఇత్యాది మంత్రపుష్పములు, ఈ కార్యక్రమం అనంతరం ఆశీర్వచనం, అన్న తీర్థప్రసాద వితరణ అంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో చాలా విశేషంగా నిన్నటి రోజు వరకు 33 ఆరుద్రోత్సవాలు పూర్తి చేసుకొని ఈ భక్తులంతా కూడా ఆరుద్రోత్సవానికి విశేషంగా ఉపవాసం ఉంటూ స్వామివారికి అభిషేకం గావించి వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ చాలా విశేషంగా ఉత్సవాన్ని ఈ పాలకుర్తి క్షేత్రాన తెలంగాణ వ్యాప్తంగా ఆరుద్రోత్సవ ఈ ఉత్సవాన్ని ఈ పాలకుర్తి క్షేత్రాన్ని శ్రీ సోమేశ్వర స్వామికి అత్యంత వైభవోపేతంగా మేళ తాళాల మధ్య భజన సంకీర్తనల మధ్య స్వామివారికి విశేషంగా ఆరుద్రోత్సవం అనేటువంటి కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం విశేషం స్వామివారి నక్షత్రం ఎవరికైతే ఏ విధంగా ప్రతి పేరుకు నక్షత్రం ఉంటుందో ఆ విధంగా పరమేశ్వరుడికి ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. మరి ఆయన నక్షత్రంలో స్వామివారికి విశేషంగా అభిషేకం గావించినట్టయితే మనం ఇహజన్మలో చేసేటువంటి పాపాలంతా కూడా ఎన్ని జన్మలకు చేసినటువంటి తెలిసి తెలియనటువంటి పాపాలు కూడా హరించుకుని పోయి మోక్షం కలుగుతుందనేటువంటి మార్గం ఈ మార్గశీర్షంలో చేసినటువంటి ఫలితం కూడా చాలా విశేషమైనటువంటిది. మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ఎంతటి మహత్తరమైనటువంటి విశేషం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలం ఈ మార్గశీర్ష ఆర్ద్రోత్సవం అనేటువంటి కార్యక్రమంలో కలుగుతుంది. శుభం.